ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నామమున మీ అందరికీ ప్రత్యేక శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు కృపలో చాలా దినాల తర్వాత మరలా ఈ రీతిగా మనం కలుసుకోవటానికి మరి యొక్క వాక్య సందేశము ద్వారా, ఈ మీడియా ద్వారా మరి ఆడియో సందేశాన్ని అందించడానికి ప్రభు కృప చూపారు. ఈ మధ్యకాలంలో ఉన్న పనుల ఒత్తిడి, ఆయా ప్రాంతాల్లో సువార్త పరిచర్యలో వెళ్ళటం వలన మరి ఈ రీతిగా మరి కొంత గ్యాప్ ఏర్పడింది. అయినప్పటికీ ఈ దినమున ఒక నూతన సందేశంతో మీ వద్దకు రావటానికి ప్రభువు కృప చూపాడు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో మరి కాలపు ప్రవక్త బోధించిన అంశంలో కొన్ని మాత్రమే నేను తీసుకుంటాను, ఎందుకంటే ఉన్న సమయాన్ని మాత్రం నేను సద్వినియోగపరుచుకుంటాను. చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు నేను చదువుతాను. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగు జరగలేదు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియో, విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునివాడు వ్యభిచారము చేయుచున్నాడనియో మీతో చెప్పుచున్నానని వారితో అనేను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, ఈ యొక్క ప్రత్యేక సమయంలో నాయన ఈ లేఖనము ద్వారా మీరు మీ బిడ్డలతో మాట్లాడండి నాయనా. నీ దాసుడు ఈ కాలపు ప్రవక్త నాయనా ఆ కాలానికి ఏదైతే ఉపదేశించాడో ఆ జీవాన్ని తిరిగి మా కాలంలో మేము కూడా ఆస్వాదించటానికి నీ వాక్యపు బల్ల యొద్ద మేము చేరి ఉన్నాం నాయన. ఆ శ్రేష్ఠ ఆహారము, ఆ మధుర జీవాహారమును మాకు సమృద్ధిగా తినిపించి నాయన నీ రాకడకు మమ్మలను సిద్ధపరచమని ప్రభా, నీవే రంగం మీదకు వచ్చి నీ లేఖనాలలో ఉన్న ఆ సత్యమును బయలుపరచమని, తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాము. ఆమెన్. ప్రియులారా, ఆది నుండి అలాగూ జరగలేదు అనే అంశమును మరి ప్రవక్త బోధించి ఉన్నారు. దానిని మీ ముందు కొంచెం నేను ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ధర్మశాస్త్రమును గురించినటువంటి మాట మనం వింటున్నామో. మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రములో మరి పరిత్యాగము లేకపోతే విడాకులను గురించినటువంటి సందర్భంలో అక్కడ అనుచున్న మాట, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే మరి ఇలాగూ మరి సెలవిచ్చాడు, కానీ ఆదిలో అలాగూ లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆయన చేసే కార్యాలు అసాధారణమైనవి. ఆయన ఏది చేసినా ఒక చక్కని ఉద్దేశంతో చేస్తాడండి. దేవుని యొక్క నామము, దేవుని యొక్క సంకల్పము ఎన్నడూ కూడా నిరర్ధకము కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అనేకమైన విషయాలు మనకి చాలా చక్కగా కనబడతాయి. ఎలాగంటే నేను చేసేది కరెక్ట్, నేను చేసేది సత్యమే, కాబట్టి నా మనస్సుకు నాకు ఏదైతే కరెక్ట్గా ఉన్నదో ఆ లేఖనంలో ఒక వచనం దానికి సపోర్ట్ చేస్తే ఇక చాలు, నేను అలాగే చేసేస్తాను అనుకునుట పొరపాటు ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం క్లియర్గా తెలుసుకోవాలి. అక్షరం కాదు, అక్షరం మనల్ని చంపుతుంది, కానీ ఈ అక్షరానికి మధ్యలో ఉన్న గ్యాప్లో జీవం ఉందండి. ఆయన ఉద్దేశం ఉంది, ఆయన మనస్సు ఉంది, ఆయన హృదయం ఉంది. దాన్ని మనము తెలుసుకొనవలసిన వారమై ఉంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ప్రభువు ప్రవక్తలకు ఆయన
ముంగుర్తుగా ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ప్రభువు ద్వారానే వారు ప్రవచించారు. మరి ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దైవావేశముతో అక్కడ ఉన్న ఆ తరము యొక్క గుంపును ఆయన ఖండించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఎందుకు ఖండించాడు మనం చూస్తే, వారు అంటున్నారు ఎలాగైనా సరే పరిత్యాగము లేకపోతే విడాకులు ఇచ్చేసి ఆ స్త్రీని విడనాడవచ్చు అనేటటువంటి ఆజ్ఞను తాము కలిగి ఉన్నాము, కాబట్టి మేము చెప్పేది కరెక్టే, ఇలాగనే మేము చేస్తాం అని వారు దృఢంగా మాట్లాడుతున్నారండి. మీరు దయచేసి గమనించండి. ఈరోజు మేము పండుగలు చేస్తాం, మాకు కూడా ఏదో లేఖన ఆధారాలు అవి ఇవి ఉన్నాయి. యేసుక్రీస్తు పుట్టాడని ఉంది కదా, బెత్లెహేములో అని ఉంది కదా, పశువుల తొట్టిలో అని ఉంది కదా. కాబట్టి మేము ప్రభువుకు పుట్టినరోజు చేస్తాం, తప్పేంటి? ఇది తరతరాలుగా వచ్చేటటువంటి ఆచారం, తరతరాలుగా వచ్చేటటువంటి పద్ధతి. ఇంకా అంటున్నారు కొందరు, దేవుడు అనుమతించకపోతే ఇన్ని సంవత్సరాలుగా తన భక్తులకి ఆయన ఎందుకు తెలియపరచలేదు? నిజమే, ధర్మశాస్త్రాన్ని దేవుడే అనుమతించాడు, మోషే ద్వారా ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆయన మార్చాడు. కానీ ప్రభు అన్న మాట మనకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆదిలో అలాగూ జరగలేదు. గ్లోరీ, ఆదిలో అలాగూ జరగలేదు. ఇంకా అంటే అక్కడ వారి తరములో వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి అక్కడ మోషే ద్వారా దేవుడు సెలవిచ్చాడు. కానీ మొదట దేవుని ఉద్దేశం అది కాదట. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఫౌండేషన్ ఏంటి, అస్సలు ఉద్దేశం ఏంటి అంటే, ప్రజలు కఠినులుగా ఉన్నారు, వారి హృదయం కఠినంగా ఉంది. ఇది కనుక చేయకపోతే, ఇది కనుక అనుమతించకపోతే వారు దాన్ని అంగీకరించకపోగా వారు పూర్తిగా చెడిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభువు దాన్ని వారి యొక్క తరములో ఉన్న కఠినత్వాన్ని బట్టి మోషే ద్వారా అలా విడిచిపెట్టాడండి. కానీ అస్సలు ఉద్దేశం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అసలు ఉద్దేశం వేరని ప్రభువు చెప్పినప్పుడు, ఆదిలో అలాగూ లేదు అని ప్రభువు చెప్పినప్పుడు, మరి ఆదిలోకి వెళ్ళి మనము కనుక చూస్తే గ్లోరీ, అప్పుడు అసలు సంగతి మనకు తెలుస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, పునాది లేని భవనము ఖచ్చితంగా కూలిపోద్దండి. మొదట ఒక బలమైన పునాదిని మనం కనుగొంటే దాని మీద ఒక గొప్ప భవనాన్ని కట్టొచ్చు, మిగతా పని అంతా సంపూర్తి చేయొచ్చు. కాబట్టి ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఈరోజు మానవుల యొక్క కల్పిత కథలు, మానవుల యొక్క ఆలోచనలు, మానవుల యొక్క పద్ధతులు, వీటికి పునాదులు లేవు. ఆదిలో అలా లేదు. అంటే అది ఒక తాత్కాలికమైన ఒక నియమం, ఒక తాత్కాలికమైన విధానం అంతే. అది కూడా కేవలం వారి హృదయ కాఠిన్యమును బట్టి మాత్రమే. నేను చెప్పేది, దేవుని లేఖనం చెప్పేది మనం ఆలోచన చేస్తే అప్పటి వరకు ఎలాగూ జరిగిందో అనవసరం. నేడు సత్యం అనేది నీకు తెలిసాక, సరైనదేదో నీకు అవగాహనమయ్యాక, ఇంకా నేను ఆ పాత విధానము లేకపోతే ఆ పునాది లేని దాన్ని నేను అనుసరిస్తాను అనుట చాలా చాలా మరి విచారకరమైన విషయమై ఉన్నది. ఎందుకంటే ఒక మానసిక పరిణితి లేని వారు చేసే పనిగా ఉంటుంది. ప్రియులారా, దేవుడు దేనినైతే చెప్తాడో అదే అత్యంత బలీయమైనదిగా ఉంటుంది. విశ్వాసం అనేది దేనిపైన పడితే దానిపైన ఆధారపడదండి. మనిషి యొక్క ఆలోచనలు లేకపోతే బోధలు, పద్ధతులు, విశ్వాసాలు ఇవి కావు. అక్కడ దేవుని యొక్క నియమం మనకు కనబడదు. అయితే దేవుని కథలని ఒక పునాది ఉంది. ఏంటో తెలుసా? అది నిత్యమైన దేవుని వాక్యం అండి. ఆ వాక్యం అనే బండపై మాత్రమే మనము కనుక నిలబడగలిగితే
దాని మీద మనము నిలుచొని ఉన్నట్లయితే దేవుడు ఏదైతే చెప్పాడో దాని మీద మనం ఆధారపడినట్లయితే మనం స్థిరంగా ఉంటాం. ఈరోజు మానవ పద్ధతులు దైవోపదేశములని చెప్పినప్పుడు దానిని బట్టి మనం ఊరేగాలని చూస్తున్నాం. ప్రియులారా, మనకు తెలుసు మోషే ఆ సీనాయి పర్వతం మీద ఉన్నాడు. దేవుడు ఆ నిబంధన పలకలిస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన 10 ఆజ్ఞలు మోషేకు తెలియజేసిన తర్వాత కొండ క్రింద ఒక తతంగం జరుగుతుందండి. ఇక్కడ అహరోను అలాగే మరికొంతమంది గుంపు కలిసి ఏం చేస్తున్నారు? ఒక దూడను తయారు చేసుకున్నారు. ఇదే మన దేవుడని, మనం తీసుకొచ్చింది ఇదే అని చేసుకొని దాని పేరిట ఏం చేస్తున్నారు? తినుచు, త్రాగుచు, చిందులేయచ్చు, గంతులేయచ్చు. ప్రియులారా, గమనించారా? దానిని బట్టి వారు ఆనందించాలని కోరుకున్నారు. లోక మర్యాద చొప్పున లోకస్తులందరూ ఏదో ఒక పండుగ చేసుకుంటున్నారు, మనకు కూడా లేకపోతే ఎలా అని అహరోనుని ఒత్తిడి చేసి అహరోను ద్వారా ఆ దూడను తయారు చేయించుకొని దాన్ని బట్టి వారు తమ చేతులతో చేసిన వాటిని బట్టి ఉల్లసించి దేవునికి కోపం రేపారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు కూడా మనం చేసే కార్యాలు ఆదిలో అలాగూ లేవు. ఆయన ఒక పరిశుద్ధమైన వారిగా మనను మరి నిర్మాణం చేశాడు. కానీ పొరపాటు జరిగింది, దాన్ని దేవుడు సరిచేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయన సరిచేసే క్రమంలో ఆయన చెప్పిన దాన్ని మనం స్వీకరించాలి, సత్యమును అంగీకరించాలి. ఇప్పుడు సత్యం అనేది బయటకు వచ్చినప్పుడు అసత్యం అనేది క్లియర్గా మనకు కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, వాస్తవం మీద మనకు క్లియర్గా కనబడుతుంది. ఆ వాస్తవం మనకు తెలిసినప్పుడు అవాస్తవమైన దాన్ని మనము వేరుగా వచ్చేయాలి, దాన్ని వేరు చేసుకోవాలి. అబద్ధమైన దాని నుండి బయటకు వచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిలకడలేని ఇసుక వంటి అవిశ్వాసపు దాని మీద మనం కట్టుకుంటే ఒక దినమున అది కుప్ప కూలిపోద్ది. కానీ శాశ్వతమైనది, స్థిరమైనది, సత్యమైనది దేవుని వాక్యం. ఆ వాక్యం మీద కనుక మనము నిలిచినట్లయితే ప్రైజ్ గాడ్, అప్పుడు మనం స్థిరంగా ఉంటామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించినట్లయితే ఇంకా మనం చూస్తే దేవుడు ఒకటి చెప్పాడంటే దానికి మానవుడు మార్పులు చేర్పులు చేయవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పినది సత్యం, ఆ సత్యానికి రంగులు అద్దవలసిన పని లేదండి. ప్రియులారా, మనం చూసినట్లయితే దైవదాసుడు ఒక విషయాన్ని చెప్పాడు. మరి ఆ నల్ల జాతి లేకపోతే ఆ నీగ్రో జాతికి చెందినటువంటి ఒక వృద్ధుడు ఒక బైబిల్ గ్రంథాన్ని మూటగట్టుకొని తిరుగుతూ ఉన్నాడంట. అతన్ని ఒక వ్యక్తి అడిగాడంట, మోషే, నువ్వు ఎందుకు ఆ బైబిల్ మూటగట్టుచున్నావు? కనీసం దానిలో ఒక ముక్కను కూడా నీవు చదవలేవు కదా, నీవెందుకు ఆ బైబిల్ని చంకలో పెట్టుకొని మోస్తున్నావు అని అడిగాడంట. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్తున్నాడంట, నేను దీనిని మోస్తున్నాను ఎందుకంటే దీన్ని నమ్ముతున్నాను, ఎంతో ఎక్కువగా దీన్ని నమ్ముతున్నాను. ఎంతగానంటే దాని పైభాగాన ఉండేటటువంటి అట్ట భాగము నుండి క్రింది భాగంలో ఉన్నటువంటి అట్ట వరకు కూడా నేను దాన్ని నమ్ముచున్నాను. ఎందుకంటే దాని పై భాగమున నేను చూశాను, పరిశుద్ధ బైబిల్ గ్రంథం అని వ్రాసి ఉన్నది. అంతేకాదు నా మరణ గడియ యందు ఆకాశములో నిలబడు దానికంటే బైబిల్ మీదనే, మరి గమనించారా, నేను నిలబడాలని కోరుచున్నాను అన్నాడండి. అంటే అర్థం ఏంటంటే భూమి గతించిపోతుంది, ఆకాశం ఉండదు. కానీ ఇప్పుడు మనం పట్టుకున్న ఈ వాక్యమే, దేవుని యొక్క గ్రంథమే, దేవుని యొక్క బైబిలే నిలబడుతుంది. అనగా ఆయన వాక్యమే నిలుచును. దేవుని స్తోత్రం. కాబట్టి ఆది నుండి అలాగూ లేదు. హృదయ కాఠిన్యాన్ని బట్టి, అంటే భౌతికపరమైన ఇచ్చలను తీర్చుకోవటానికి కాదు దేవుని వాక్యము. ఆయన పేరిట ఆడటానికి కాదు, పాడటానికి కాదు, గంతులు వేయటానికి కాదు, సంబరాలు చేసుకోవటానికి కాదు, ఆయన పేరిట వస్త్రాలు కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు. అదంతా కూడా దేవునికి ఆయాసకరమైనది. అసలు వాక్యం వస్తుంది క్రిందికి.
వీరేమో నకిలీని తయారు చేసుకున్నారు, విగ్రహాన్ని తయారు చేసుకున్నారు, దాన్ని బట్టి ఆడుతున్నారు, తింటున్నారు, పాడుతున్నారు, ఏదో గందరగోళం చేస్తున్నారు. కానీ దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కాబట్టి ఈరోజు దేవుని పేరిట ఏదేదో చేయటం కాదండి, ఆ లేఖనం మనకి ఏదైతే చెప్పిందో దాని మీద మనం నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది దేవుని లేఖనాలను లోక గ్రంథాలతో కలిపి చూస్తారండి. అలా చూచుట ద్వారా నువ్వు దేవుడిని తెలుసుకోలేవు. దేవుడు ఆయన లేఖనంలో ఉన్నాడు. ఆయన ఒకటి జరుగుద్ది అని చెప్తే మనం ఖచ్చితంగా నమ్మాలంతే. ప్రభు ఒక మాట అన్నాడు, నమ్మువానికే అది సాధ్యం. ఈ బైబిల్ గ్రంథం అందరికీ సాధ్యం కాదు, అందరికీ మృంగుడు పడదో, అందరి జీవితంలో ఏదో చేయదండి. అంటే శక్తి లేకపోవటం కాదు, దాన్ని రిసీవ్ చేసుకోవటానికి నీ వద్ద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమును దేవుడు నీకు ఇవ్వాలి. దాని ద్వారా మాత్రమే ఆ జీవ గ్రంథములో ఉన్న సత్యమును నీ జీవితంలో ఏదైనా కార్యరూపం సాధించుకోవటానికి ఉపయోగించుకోగలం. విశ్వాసం లేకుండా ఆ గ్రంథాన్ని నువ్వు పట్టుకున్న వ్యర్థమే, దాని పేరు చెప్పి ఆడినా వ్యర్థమే, పాడినా వ్యర్థమే, గంతులు వేసినా వ్యర్థమే, ఏ పండుగలు చేసినా, ఏం చేసినా, ఏ తతంగం చేసినా అంతా కూడా 0. దానివల్ల నీకు తుది ప్రయోజనము ఏముండదు. అప్పటికైతే ఏదైనా ఉల్లాసం ఉండొచ్చు, ఉద్రేకం ఉండొచ్చు, ఏదో నీకు ఆనందం కలిగినట్టుగా భావన కలగవచ్చు, కానీ అంతకు మించి ఏ ప్రయోజనమో నీకు ఉండదు. అది మాత్రం ఖచ్చితం. కాబట్టి మన యొక్క ఆలోచన ద్వారా మనం ఆరాధించడం కాదండి ప్రభువుని, ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. అనగా పరిశుద్ధాత్మతోనూ వాక్య సత్యముతోనూ మనం ఆయన్ని ఆరాధించాలి. ప్రభు యొక్క దినాలలో శరీరమందు ఆయన మనల్ని దర్శించినప్పుడు ఆరాధికులు రక్షణ కోసం సంఘం వైపు చూస్తుండుటను మనం కనుగొనవచ్చు. పిల్లరా, మనం చూసినట్లయితే నేడు కూడా అలాగే మరి ఉంటూ ఉన్నది మనం చూస్తున్నాం. ప్రవక్త చెప్తున్నాడు, రక్షణ కోసం ప్రజలు ఇంకా సంఘంపై వైపే చూస్తున్నారండి. ఆనాటి వలె వారు క్రీస్తుకు బదులు కొన్ని మానవ కల్పిత వ్యవహారాలను, కొన్ని సిద్ధాంతాలను వారు వెంబడించుట మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు కూడా అలాగే ఉంది. ఆయన శరీరంలో అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడే ఉంటే ఆయన ఆరాధించుటకు బదులుగా మోషే ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడున్న వేరే ఏదేదో చెప్తున్నాడు. అదే జీవాధిపతి వారి మధ్య ప్రత్యక్షమై అక్కడ కదలాడుచూ ఉంటే, ఆయన మాట్లాడుచూ ఉంటే వారు వారి సిద్ధాంతాలను తెచ్చి ఆయన ముందు పెట్టి మానవుల యొక్క కల్పిత కథలను హైలైట్ చేస్తున్నారు, కానీ సత్యమును అంగీకరించట్లా. ప్రభు అన్నాడు, ఆదిలో అలాగు లేదు, ఆది నుండి అలాగూ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన వ్యవహారాలు ఆదిలో అలా లేవు. ఆదిలో ఈ పుట్టినరోజు పండుగలు, క్రిస్మస్లు ఏం లేవు. ఆదిలో ఆత్మతో సత్యంతో వారు ఆరాధించారు. దేవుని యొక్క వాక్యం మీదనే వారు ఆధారపడ్డారు. అనేక అద్భుతాలు, సూచక్రియలు జరిగాయి. ఎందుకు జరిగాయంటే వారు నమ్మారు కాబట్టి దేవుడు చేశాడు. నమ్మువారికి సమస్తము సాధ్యమే అని ఆయన నిరూపించాడు. ఈరోజు మనం దీన్ని నమ్మం, దేవుడు చేసే కార్యాలను నమ్మం. కొందరు అంటారు అద్భుతాలు జరిగే రోజులు అయిపోయినాయి అంటారు, మరి కొందరు ఇది అయిపోయింది అంటారు. అలాంటప్పుడు ఆచారబద్ధమైన శక్తి లేని భక్తి మనకు ఎందుకండి? శక్తి లేని ఆరాధన వల్ల ఏం ప్రయోజనం ప్రియులరా? ఒకసారి ఆలోచన చేయాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి ఒక్కొక్కరు వారి బోధలు బోధించారు. మనుషుల యొక్క ఉద్దేశాలతో ఆ సంఘాలను కట్టారు. కాబట్టి నిజమే, దేవుని పేరిట అవి స్థాపించబడ్డాయి. ఏది ఏమైనా యేసుక్రీస్తు నామమును అక్కడ బోధిస్తున్నారు. అనేకులు పాపము నుండి మరి మళ్లింపబడి దేవుని వైపు తిరుగుచున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అప్పటి వరకు మంచిగానే ఉన్నాయి.
అది ఏ శాఖతో పిలువబడిన దేవుని యొక్క అసలు ఉద్దేశాన్ని చెప్పిన మాట వాస్తవమే, మంచిది, గాడ్ బ్లెస్ దెమ్. కానీ అలా వెళ్ళుచూ ఉండగా చివరికి ప్రజల్లో ఏమని వచ్చిందండి పోరాటం? నా సంఘం గొప్పది, నా శాఖ గొప్పది, నా సిద్ధాంతం గొప్పది, మా సంఘ కాపరి గొప్పవాడు, మా సేవకుడు ఆత్మీయుడు, ఆ సేవకుడు ఇలా చెప్పాడు, ఈ సేవకుడు అలా చెప్పాడు, మోషే అలా చెప్పాడు అన్నట్టుగా. మనుషుల విషయాలు కాదండి, ఆదిలో అలాగూ లేదు. వాక్యము మొదటిగా ఏదైతే చెప్పిందో అదే సత్యమో. ఆనాడు ఆదామునకు ఒకే భార్య దేవుడిచ్చాడు, లేకపోతే చాలామంది స్త్రీలను తయారు చేసేవాడు. అర్థమైందా మీకు? కాబట్టి ఆదిలో అలా లేదు. మనుషుల యొక్క హృదయ కాఠిన్యం వచ్చినప్పుడు ఆమెను విడిచిపెట్టి ఆమె మీద మక్కువ తగ్గిన తర్వాత వేరొకరిని స్వీకరించి మానవుల ఇచ్ఛలను తీర్చుకుంటూ పోతున్నప్పుడు మోషే పరిత్యాగ పత్రిక ఇచ్చి పొమ్మన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి హృదయ కాఠిన్యమును బట్టే, కానీ అసలు అది కాదు, అసలు ఇది అన్నాడు. వ్యభిచారులే వాళ్ళు అన్నాడు. వాళ్ళు అది చేసినా, వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని బట్టి కొన్ని నియమాలను ఇచ్చినా వారు చేసేది వ్యభిచారమే. ఈరోజు ప్రభువు పేరిట చేసే ఈ యొక్క వాక్య వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా మనము ఆ విగ్రహారాధనలో నుండి బయటకు వచ్చి అది తప్పు ఇది తప్పు అంటున్నాం. కానీ మీరు సరికొత్త విగ్రహారాధన చేస్తున్నారు. అదేంటో తెలుసా? ఆయన పేరిట చేసే ఇలాంటి అన్ని ఆచారాలు ఖచ్చితంగా విగ్రహ ఆరాధనే. వారి మీదకి దేవుని కోపం రగులుకుంటుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పోటీతత్వం, మేము బాగా చేస్తున్నాం, మేము పెద్ద స్టార్ పెట్టాం, మా వీధిలో పెద్దది పెట్టాం, మేము అక్కడ పెట్టాం, ఇక్కడ పెట్టాం. అదా దేవుడు కోరుకున్నది. నువ్వు వాక్యానికి లోబడక నీ ఇష్టమైన ఆయన పేరిట త్రాగటం, ఆయన పేరిట డ్యాన్స్ చేయటం, ఆయన పేరిట అన్ని కార్యక్రమాలు నిర్వహించటం, ఆయన పేరిట ఏదేదో చేయటం, ఆయన పేరిట తినటం, త్రాగటం, నాట్యమాడటం, ఇవన్నీ చేసి ఇది లేఖనం, ఇది దేవుడు, ఇది అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, 100% నువ్వు తప్పులో ఉన్నావు. దేవుని ఉగ్రత నీ మీదికి రాకమ్మా అన్నదో. సంఘాలలో సఖ్యత ఉందా? వాక్యంతో ఏకీభవిస్తే అందరూ ఒకటేగా ఉంటారండి క్రైస్తవులు. వాక్యంతో కలిస్తే, అలా కాదే సిద్ధాంతాలతో కలిసి పోరాడుకుంటున్నారు. ఒకడు బాప్టిస్ట్ అయితే బ్రదర్ అని తిడతాడు, ఒకడు బ్రదర్ అని అయితే పెంతెకోస్తుని తిడతాడు, ఒకడు పెంతెకోస్తు అయితే మరో దాన్ని తిడతాడు, ఒకడు ఆర్సీఎం అయితే ఇంకో దాన్ని తిడతాడు. కారణం ఏంటి? మానవ పద్ధతులతో వారు పోరాడుకుంటున్నారు. ఈ మానవ పద్ధతులే నిజమైన దైవోపదేశాలని వారు త్రొక్కుకొనుచు, ఒకరినొకరు వాదించుకొనుచు, విభేదించుకొనుచు, కొట్లాడుకొనుచు ఉన్నారే. అక్కడ అల్లరి తప్ప క్రీస్తు ఎక్కడ ఉన్నాడండి? క్రీస్తు ఎక్కడున్నాడు? దేవునికి ఎక్కడ గౌరవం దక్కుతుంది? కాబట్టి దేవుని వాక్యమును కలుషితం చేస్తూ, దేవుని కట్టడలను నిష్ఫలం చేస్తూ, నిజంగా ఘోరమైన కార్యాలు చేస్తున్న యూదులను దేవుడు ఎలాగైతే గద్దించాడో, ఈరోజు దేవుని వాక్యాన్ని తీసుకొని సాంప్రదాయాలతో మిళితం చేసి ప్రజలను తప్పుడు త్రోవలకు మళ్లించుచున్న వారి మీద కూడా అలాగునే దేవుని కోపం వస్తుంది. దేవుడు ఆ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, ధర్మశాస్త్ర ఉపదేశకులను ఎలాగైతే గద్దించాడో, ఈ తరపు సేవకులు కూడా దేవుని ఆత్మ ద్వారా గద్దింపబడుచున్నారు అనేది సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము దేవుడు చేసే కార్యాలను ఒప్పుకోకపోతే, లేఖనాన్ని అంగీకరించకపోతే, సత్య బాప్టిజాన్ని అంగీకరించకపోతే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిజం ఉన్నదనే దాన్ని
ఈ సంఘాలు అంగీకరించకపోతే, లేఖనాన్ని అంగీకరించకపోతే నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? మరి అది ఎలా వాస్తవ ఆరాధన అవుతుంది? బైబిల్లో ఉన్న కొన్నిటిని తీసేసి, అది తీసి ఇది తీసి మీ స్వంత సిద్ధాంతాలు పెట్టుకొని, స్వంత ఆచారాలు పెట్టుకొని, ప్రజలను ఆచారాల వైపు మళ్ళించి, సత్యాన్ని చాలా దూరంగా సత్యానికి నిలబెట్టించి, నేనేదో చేసేస్తున్నాను, నేనేదో చెప్పేస్తున్నాను, నేనేదో బోధించేస్తున్నాను. ఏం బోధిస్తున్నారండి చర్చిల్లో? ఎవరి సిద్ధాంతాన్ని వారు బోధిస్తున్నారు, వాక్యాన్ని కాదు. బాప్టిస్ట్ ప్రకారం ఎలా ఆరాధించాలో చెప్తున్నాడు. ఒక పెంతెకోస్తు సిద్ధాంతం ప్రకారం ఎలా ఆరాధించాలో చెప్తున్నాడు. అలాగే ఒక బ్రదరన్ ఎలా ఆరాధించాలో చెప్తున్నాడు వారి సిద్ధాంతం ప్రకారం. ఒక ఆర్సిఎం ఇలాగున వేల కొలది సంస్థాగత శాఖలు వారి పద్ధతులను, దైవోపదేశాలని బోధిస్తున్నాయి. అది వాక్యానుసారం కాదు. లేఖనము చెప్పినదే వాక్యానుసారము. ఇక్కడ బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు లేఖనము చెప్పేదే సత్యం, కానీ దానికి మనుషులు కల్పిత కథలు ఎన్నడూ కూడా దాంతో కలవవు. కాబట్టి చాలామంది ఏం బోధిస్తున్నారు? మా చర్చికి రండి, సభ్యత్వం తీసుకోండి, అలాగే సభ్యులైతే మీకు పలానా వసతులు ఉంటాయి, సమాధులు, తోటలు దొరుకుతాయి, అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి. ఏంటేంటో లోక సంబంధమైన ఆకర్షణల ద్వారా మనము ప్రజలను మందిరాలలోనికి మళ్ళించినట్లయితే ఖచ్చితంగా అది పునాది లేనిదే. ఆదిలో అలాగూ జరగలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒకడు జన్మించాల్సింది చర్చి ద్వారా కాదు. చాలామంది అండి మా చర్చికి రండి చాలని. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ బ్రతుకులు మారవు, వారి జీవితాలు మారవు, వారు చేసేవి చేస్తూనే ఉంటారు. బైబిల్కు ఒకలాగుంటారు, బైబిల్ ఒకలాగుంటుంది, వారు ఒకలాగుంటారు. వాక్యానుసారులుగా వారు ఉండరు. నిజంగా వారు చేసే పనులు వాక్యానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. వాదులాడతారు, వారి ద్రవ్యాన్ని వడ్డీలకు ఇస్తారు, వడ్డీలు వసూలు చేస్తూ ఉంటారు, చక్ర వడ్డీలు వేస్తూ ఉంటారు, ఏదేదో చేస్తారు. అయినా కూడా వారు సంఘ పెద్దలు, డీకన్సు, ఏదేదో కార్యక్రమాలు నిర్వహిస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎలాగండి? ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది వాక్యం, సిద్ధాంతం కాదు. ఇప్పుడు వారికి ఎందుకు భయం ఉండట్లా? వాళ్ళకి వాక్యం లేదు. వారు నిజంగా సంఘ సభ్యులే, సంఘ పెద్దలే, ఆయా పదవులను నిర్వహిస్తున్నవారే. అయితే వాళ్ళు ఖచ్చితంగా నూతన జన్మ పొందుకున్నవారు కాదండి. పరిశుద్ధాత్మ బాప్తిజమం వారికి తెలియదు. అయితే కేవలం వారు సంఘ సభ్యునిగా, సంఘము తయారు చేసిన క్రైస్తవునిగా ఉండి లోక ఆచారాలు యథావిధిగా వాళ్ళు చేస్తూ ఉండి వారు క్రీస్తు బిడ్డలని చెప్పుకొని క్రీస్తుని ఎరగని వారుగా ఉంటున్నారు. కాబట్టి బైబిల్ చెప్తుంది ఒకడు క్రొత్తగా జన్మించాలంట. వాక్యము ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే నూతన సృష్టిగా మారుస్తుంది, పరలోక రాజ్య పౌరునిగా మారుస్తుంది, దేవుని వాక్య వధువుగా మారుస్తుందండి, వాక్యానుసారునిగా మారుస్తుంది. కాబట్టి దేవుని రాజ్యం వేరు, నా రాజ్యము భూ సంబంధమైనది కాదని ప్రభువు చెప్తే మా చర్చిలో చేరు, చర్చి సభ్యునివిక, ముందు చర్చిలో చేరు, తర్వాత సంగతి. నువ్వు చర్చి సభ్యత్వం తీసుకో, సభ్యత్వానికి ఒక 500 కట్టు, ఒక 1000 రూపాయలు కట్టు, పెళ్ళికి ఒక 1000 కట్టు, చావుకు ఒక 1000 కట్టు. ఏంటండి ఇదంతా? ఇది ఒక సాంఘిక సంస్థ, వాక్యానుసారమైనది కాదండి. లేఖనం చెప్తుంది నీ జన్మలో మార్పు రావాలి. అది కనపడదే. అసలు ఒక లోకస్తునికి నీకు ఏం తేడా? వాడు సినిమాలకు వెళ్తాడు, నువ్వు సినిమాలకు వెళ్ళవు, అంతే. వాడు లోకాన్ని ఆరాధిస్తాడు, నువ్వు లోకాన్ని ఆరాధించవు. కానీ ఆ లోకాన్ని నీ లోపల పెట్టుకుంటావు, ఆ సినిమాని లోపల పెట్టుకుంటావు.
నీ అంతరంగం ఎప్పుడు మారదు. వానికంటే భయంకరంగా ఉంటావు నువ్వు సొసైటీలో. ఏం లాభమో? క్రీస్తు పోలిక నీకుందా? తన భార్యను విడనాడి వేరొక దాన్ని పెళ్లి చేసుకోవటం. ఈరోజు ఏంటంటే అది సొదొమ గొమొర్రా కాలం వచ్చేసిందండి. సొదొమ గొమొర్రా కాలం ఎంత భయంకరం. వరుస వాయిలు లేవు. అతడు భార్యను ఇంకొకడు ఉంచుకుంటాడు, వీడి భార్యను ఇంకొకడు ఉంచుకుంటాడు. క్రమక్రమాలు లేవు. ఏది నూతన జన్మ? ఒక వ్యక్తి ఒక చర్చిలో సభ్యునిగా చేరాడు. అది అంటున్నాడు, నేను ఈ చర్చిలో సభ్యురాలిని ప్రేమించి ఆమె ప్రేమ కోసం ఈ చర్చిలో చేరాను అన్నాడు. చివరికి అతని జీవితాన్ని గూర్చి అడిగితే అతడికి సొంత భార్య ఉందండి. ఆమె అన్యురాలు, అతడు కూడా అన్యుడే. కానీ ఈ క్రైస్తవురాల్ని ప్రేమించినందువల్ల చర్చిలో సభ్యుడయ్యాడంట. ఏంటండి కథ? అసలు అతడు అన్యుడిగా ఉంటేనే బెస్ట్. అతన్ని తెచ్చి నువ్వు చర్చికి తీసుకొచ్చి నువ్వు ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి మార్చావు, కానీ నూతన జన్మ స్థితిలోకి మారవాలా? అసలు నువ్వు మారలా. అది తప్పు కాదా? దేవుని రాజ్యం అంటే తినటం, తాగటం, సుఖించటమా? ఈ లోక ఆచారాలా? కానే కాదే. బ్రతుకు మారకుండా హృదయ కాఠిన్యంతో నువ్వు చేసే పనులకు దేవుని ముద్ర అన్యాయం. నువ్వు కలిసి కాపురం చేసేది నీ భార్య కాదు, వేరొకని భార్య. నువ్వు కలిసి కాపురం చేసేది నీ భర్త కాదు, వేరొకని భర్త. అయినా నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని, ఈ సంఘ సభ్యుడిని, సభ్యురాల్ని. అసలు ఈ సేవకులకు బుద్ధి లేదండి. వాళ్ళు ఖండించరు, బుద్ధి చెప్పరు, సరిచేయరు. ఎలాగైనా పర్వాలేదు, మీరు చేరిపోండి, మీ మీ కానుకలు చెల్లించండి, మీ ధనాన్ని చెల్లించండి. ఆదిలో అలాగూ లేదు. కడమవారు ఆ నిజమైన సంఘముతో కలిసి జీవించటానికి, వారితో కలవటానికి తెగించలేదంట, భయపడ్డారంట. ఎందుకో తెలుసా? వాక్యం అక్కడ ఖండించేదిగా ఉంది, రగిలిపోతూ ఉంది అక్కడ వాక్యం. ఎవడొస్తాడండి అక్కడికి? అది చిన్న గుంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వాక్యముతో రగులుతున్న గుంపు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఆచార సంఘాలు ఫుల్ఫిల్గా ఉన్నాయి. అన్యులు అనుకుంటున్నారు అందరూ క్రైస్తవులు అయిపోతున్నారని. కాదండి, రంగు మార్చుకున్నారంతే. రంగు మార్చుకున్నారంతే. నల్లని రంగులో నుండి తెల్లని వస్త్రం కప్పుకున్నారు. వారి హృదయం నల్లగానే ఉంది. ప్రభు పలుమార్లు అన్నాడు, అన్యజనులలో కూడా ఇలాంటి పాపం లేదంట. గమనించారా? అన్యజనులలో కూడా ఇలాంటిది నేను చూడలేదన్నాడు ప్రభు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఈరోజు లేఖనాలను బోధిస్తున్నారు, గొప్ప గొప్ప మర్మాలను బోధిస్తున్నారు, చాలా చాలా విషయాలు చెప్తున్నారు. రెవరెండ్లు, డాక్టర్లు, బీడీలు, డీడీలు, బిషప్లు, ఎంత చదువైనా చదువుకో. ఈరోజు ఎవరు కావాలా సంఘాల్లో? బాగా ఎడ్యుకేటర్ కావాలా. మరి ఆదిలో అలా లేదే. ఆదిలో అలా లేదే. వారు విద్య లేని పామరులు. వారు శక్తితో కార్యం చేశారండి. దేవుని స్తోత్రం. దైవ శక్తితో. పైకి భక్తి కాదు. లేఖనం చెప్తుంది, పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుని శక్తిని ఎరగని వారై ఉంటారంటే ఈ అంత్య దినాల్లో. ఈరోజు ఈ భక్తి, మీరు చూసే భక్తి కానే కాదు. దేవుని పేరట చేసే ఆచారాలు భక్తి కానే కాదు. అక్కడ ఏదో పారవశ్యం ఉంది అని మీరు అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎన్నడది కాదు. వాక్యం ఒకలాగుంది, వారు చేసేది మరొకలాగుంది, పూర్తి భిన్నముగా ఉన్నది అనే విషయము సత్యమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం దయచేసి గమనించాలి. కాబట్టి ఇక్కడ ప్రభు అన్నాడు, ఆది నుండి అలాగు లేదు. ఆదిలో అలాగ లేదు. మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే మీకు ఇలా చెప్పాడు. కాబట్టి
ఆయన నిన్న నేడు నిరంతరం ఆ రోజు వారిని ఖండించాడంటే ఈరోజు ఆయన సైలెంట్గా ఉంటాడా? ఆయన ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు. ఆ రోజు తప్పును ఆయన ఖండించాడంటే ఈరోజు కూడా తప్పును ఆయన ఖండిస్తాడు. ఆ రోజు ఆయన స్వస్థపరిచాడంటే ఈరోజు స్వస్థపరుస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఆ రోజు ఆయన వాక్యముతో నిలబడితే ఈరోజు కూడా ఆయన వాక్యంతో నిలబడతాడు. బైబిల్ చెప్తుంది హెబ్రీ 13:8 ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. చాలామంది అంటారు ఆ స్వస్థత అపోస్తులకే, ఆ బాప్తిజమం అపోస్తులకే, ఆ కాలంలో ఉన్న వాక్యం మరి మనకెందుకండి ఈ వాక్యం? ఎందుకు ఈ బైబిల్ మనకి? అపోస్తులు తమ కోసమే రాసుకున్నారా? ఇది మీకును మీ పిల్లలకును దూరస్తులు కనుక రాబోయే వారికి కూడా మనకు కూడా దేవునికి స్తోత్రం. ఓ అన్య జనాంగంలో నుండి వచ్చినటువంటి సంగమా, అన్యుల ఆచారాలు విడవండి. మనము ఆచారబద్ధంగా క్రైస్తవులమైతే దేవుని పిల్లలము కాము. మనము పుట్టాల్సినది లేఖనానికి, మనం జీవించాల్సింది లేఖనముతో. కాబట్టి ప్రియులారా, అక్కడ అందుకే అన్నాడు పౌలు గారు, ఖండించు, బుద్ధి చెప్పు. ఈరోజు ఖండించేవారు లేరు, బుద్ధి చెప్పేవారు లేరు, సరిచేసేవారు లేరు. ఎందుకంటే దండుకుండేవారు ఎక్కువైపోయారండి. వారు సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. వారి కడిపే వారి దేవుడు. ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, దాని పేరిట వారి కోరికలన్నీ తీరిపోతాయి. నిజమైన దేవుని పిల్లలు కష్టాలు పడుతూనే ఉన్నారు. వాళ్ళు ఒక చక్కని పోరాటంలో ఉన్నారు. నీతి నిమిత్తం శ్రమ పడుతున్నారు. నీతి కొరకు వారు ఆకలి దప్పిక కలిగి ఉన్నారు. వారు ఎంతో చక్కగా దేవుని కోసం నిలబడి పైనున్న దేవుని రాజ్యాన్ని వారు ఆశతో అపేక్షిస్తూ ఉన్నారు. కానీ నేటి దినాలు దానికి ఎలా ఉన్నాయండి? కొందరు ఎలా ఉన్నారు? నిజమైన వారు పైనున్న వాటిని వెతికితే ఈ అబద్ధికులు క్రిందున్న వాటిని చూపిస్తూ, క్రిందున్న వాటిని వెతుకుచూ, పిల్లరా లోపల అనగా సర్వసత్యము యొద్దకు వారికి వెళ్ళనివ్వకుండా, అంటే అసలైన సత్యము అసలైన గుమ్మము దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆ గుమ్మములను మూసి లోక ఆచారాలనే గుమ్మాలను తెరుస్తున్నారు. జాగ్రత్త, దేవుని శిక్ష, ఆయన ఉగ్రత అట్టి వారి మీద ఉండక మానదు. కాబట్టి మొదటిలో దేవుడు ఏది చెప్పాడో అది పరిశుద్ధమైనది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఉన్న సత్యవాక్యానికి ఒక సిద్ధాంతాన్ని అల్లుతున్నారు, ఒక రంగు పూస్తున్నారు, ఆ వాక్యానికి ఏదో కలుపుతున్నారు. ఎందుకు అని అంటే, ఒక వ్యక్తి వచ్చి నాకు ఇలాగైతే బాగుంటుంది అంటే కలిపేయటమే, నాకు ఇలాగైతే బాగుంటుంది అంటే జత చేయటమే, ఇలాగైతే ఎంతో చక్కగా ఉంటుంది. వెంటనే మానవ ఆలోచనలతో దేవుని సంఘాన్ని ఎవడు కట్టలేడు. దేవుని సంఘానికి మానవుల ఆలోచనలు అక్కరలేదు. దేవుని సంఘానికి దేవుని వాక్యమే కావాలి. వాక్యముతోనే వాక్య సంబంధులు సరిచేయబడతారు. అంతేగాని లోక సిద్ధాంతాలు, లోక పద్ధతులు, మానవుని తెలివితేటలతో ఎన్నడూ కూడా దేవుని రాజ్యాన్ని మనము కట్టలేము. ఎన్నడూ కూడా దేవుని రాజ్యాన్ని కట్టలేము. కాబట్టి ప్రియులారా, ఆ రోజు ప్రభు ఖండించాడు. ఆది నుండి అలాగూ లేదు. ఆది నుండి పండుగలు లేవే, ఆది అపోస్తులు చేయలేదే, ఆ ఆచారాలు జరిగించలేదే. ఈరోజు ఎందుకు ఇలా తారుమారైపోయింది పరిస్థితి? ఎందుకు ఈనాటి క్రైస్తవులు చరిత్రహీనులైపోతున్నారు? కారణం ఏంటో తెలుసా? ఎప్పుడో సత్యములో నుండి జారిపోయారు. ప్రభువు మునుపు ఏ కార్యాలైతే చేశాడో ఆయన నేడు కూడా అలాగే ఉన్నాడండి. ఆయన కాలానికి అతీతునిగా ఉన్నాడు. పిల్లరా, ఆ రోజే చేశాడు, ఈరోజు చేయడని కాదు. పిల్లలు ఇక్కడ దయచేసి గమనించినట్లయితే, ఆనాడు ఆయన చేస్తే
ఈనాడు కూడా ఆయన చేస్తాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు, ఈనాడు కూడా ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆనాడు అపోస్తులు పరిశుద్ధమైన దాని మీద తమ జీవితాలను కట్టుకున్నారు. ఈరోజు కూడా మనం పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలని వారు మన ఎదుట ఆ హెచ్చరికను చేసి వారు వెళ్ళారండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తే ఈరోజు మనం ఒకటే పని అయింది. గతంలో ఆయన అలా చేశాడు, గతంలో ఏదో చేశాడు, గతంలో అద్భుతాలు జరిగాయి, గతంలో సూచక్రియలు జరిగాయి, గతంలో ఉన్నవారు పరిశుద్ధులు, ఆ మోషే ద్వారా ఆ కార్యం చేశాడు, దావీదు ద్వారా ఆ కార్యం చేశాడు, పలానోళ్ళ ద్వారా ఆ కార్యం చేశాడు. మరి నేడు ఆయన సజీవుడైన దేవుడు కాడా? ఈరోజు ఆయన దేవుడు కాదా? ఆయన సజీవుడు కాడా? ఆ వాక్యము సజీవమై హెబ్రీ 4:12 కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను పరిశోధిస్తుందని లేఖనం చెప్తుంది. మరి ఈరోజు కూడా అదే వాక్యము మన హృదయాలలో కార్యం చేయకపోతే ఇక మన దేవుడు కూడా చరిత్ర దేవుడు అవుతాడు. చరిత్రలు చెప్పుకోవటమే మంచి దేవుడంట, గొప్ప దేవుడంట, చిత్రాలు వాడంట. ఈరోజు చేయడా? ఆయన పేరిట సంబరాలు చేసి అలా చేసాడమ్మా, ఇలా చేసాడమ్మా, అది చేసాడమ్మా, ఇది చేసాడమ్మా. కాదమ్మా, ఈరోజు ఆయన బ్రతికే ఉన్నాడమ్మా, పరిశుద్ధాత్మగా మన మధ్య ఉన్నాడమ్మా. ఈరోజు కూడా ఆయన అదే కార్యాలు మన మధ్య చేయుటకు సమర్థుడమ్మా. ఆయన శక్తిని ఎరగని వారు అనవసరమైన కార్యక్రమాలు చేస్తారు. ఆయన శక్తిని, ఆయన నీతిని, ఆయన సత్యమును ఎరిగిన వారు సరైన మార్గములో నడుస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆ దేవుడు మారని దేవుడు. ఆయన మొన్న పని చేశాడంటే ఈరోజు ఖచ్చితంగా పని చేస్తాడండి. గతంలో చేశాడంటే నేడు కూడా చేస్తాడు. కానీ అప్పుడు ఆయన చేశాడు, ఇప్పుడు చేయడు అంటే అది వాక్య విరుద్ధమో. కాబట్టి ఆయన అన్ని వేళలా ఒకేలా ఉంటాడండి, ఒకేలా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన ఒకేలా ఉండకపోతే ఆయన అనంతుడు కాడు. భూమి పుట్టక ముందే ఆయన ఉన్నాడు, జరగబోవు సంగతులలో కూడా ఆయన ఉన్నాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నాడు. ఆయన మొదట ఎలా ఉన్నాడో కడ వరకు కూడా ఆయన అలాగే ఉన్నాడు. కానీ మార్పులు మానవుల్లో వచ్చాయి. సాతాను తలంపులను చెడగొట్టాడు. ఆలోచన ఆనాడు ఆదిలో అవ్వను ఎలాగైతే క్రీస్తు యేసు యొక్క సరళత నుండి చెడగొట్టాడో ఈరోజు సంఘాన్ని చెడగొట్టాడు, ఈరోజు విశ్వాసులను చెడగొట్టాడు. ఈరోజు సత్యము నుండి మనల్ని మళ్ళించి ఉన్నాడని గుర్తు తెచ్చుకొని సర్వసత్యములోనికి రండి. అది దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్య విరుద్ధమైన కార్యక్రమాలను మనము కూడా చేస్తే మనం కూడా ఆత్మీయంగా చచ్చిన వారమే. తిరిగి మనం బయటికి రావాలి, సత్యంలోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఒకనాడు ఆయన శ్రేష్టమైన ఆహారం, జీవాహారం ఆ రోజు పెట్టి, తర్వాత ఆయన జీవాహారం నా దగ్గర తరిగిపోయింది, ఆ రోజుల్లో చాలా అద్భుతాలు నేను చేసేవాడిని, కాబట్టి ఇప్పుడు చాలా కాలమైంది కనుక, వయసు అయింది కనుక, అన్నీ అయిపోయినాయి కనుక ఇప్పుడు నేను కనుక చేయలేను కనుక అందుకే సర్దుకుపోండి అని చెప్తే ఆయన దేవుడు ఎలా అవుతాడండి? ఒక తరానికే ఆయన గొప్ప కార్యాలు చేసి ఆగిపోతే మరి మన తరానికి ఆయన దేవుడు ఎలా అవుతాడు? అంటే మనం సరిపెట్టుకోవాలంటారా? సరిపెట్టుకోవాల్సిన పని నీకు అక్కర్లేదు. ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు ఉన్నాడు. గ్లోరీ. ఆ రోజు చేసే దేవుడు ఈరోజు కూడా చేస్తాడు. ఆదిలో అలాగ లేదు. ఆదిలో ఆయన ఎంత శక్తిమంతుడో ఈరోజు కూడా అలాగే శక్తిమంతుడు. ఇప్పుడు మనం చూసే కార్యాలు ఆదిలో లేవు. ఆదిలో సరిగానే ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి. ఈరోజు కూడా ఆయన శక్తి అలాగే ఉందండి. ఆయన శక్తి మారలేదు. ఒకవేళ ఆయన వృద్ధుడైపోయాడు అనుకుంటున్నారేమో, ఆయన వృద్ధుడు కాలేదు. ఆయన కాలానికి అతీతుడు. ఒకవేళ మనము మన శరీర రీత్యా వృద్ధులం కావచ్చు, కానీ ఆయన వృద్ధుడు కాడు. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన తల్లిదండ్రులు అనొచ్చు, అప్పుడు చేసేవాడినయ్యా,
అప్పుడు కష్టపడేవాడినయ్యా, ఇప్పుడు నేను కష్టపడలేను, అప్పట్లాగా ఇప్పుడు చేయలేను, మాకు బలహీనతలు వచ్చేసాయి, పలానా అనారోగ్యాలు వచ్చేసాయి, కాబట్టి ఆనాడు చేసినట్టుగా నేను చేయలేను అనొచ్చండి. ఎందుకంటే ఈ రోజుల్లో శరీరులు కనుక ఆయా రకాలైనటువంటి బలహీనతలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, దిగజారిన స్థితి ఉంటుంది కావచ్చు. కానీ దేవునికి అలాగు లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ రోజు సమృద్ధి అయిన జీవాహారాన్ని మనకిచ్చినట్లయితే ఈరోజు కూడా మనకు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ధారాళంగా దయచేసే దేవుడండి. నేను ఆకలితో చంపుతాడా? వాక్యాహారం లేకుండా, శక్తి లేకుండా, స్వస్థత లేకుండా, విడుదల లేకుండా, ఏ శక్తి లేకుండా నేను విడిచేసి నేను అనాథనిగా చేస్తాడా? ఏమండి, బైబిల్ ఏమని చెప్తుంది? నేను మిమ్ములను అనాథులనుగా విడవను అన్నాడు మన ప్రభు. నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. లోకం మరి ఎన్నడూ నన్ను చూడదు, మీరు చూస్తారు. నిజమే, లోకాన్ని అవిశ్వాసం కమ్మేసిందండి. అవిశ్వాసపు చీకటి లోకాన్ని కమ్మేసింది. చివరికి ఒక రోజున ఈ ప్రజలందరూ కూడా ఏమంటారు తెలుసా? ఏమోలేండి, దేవుడు ఎక్కడున్నాడు అని ముగిచ్చేస్తారండి. చాప్టర్ క్లోజ్ చేసుకుంటారు. దేవుడు ఎక్కడున్నాడని. నిజంగా చాలామంది క్రైస్తవులు నేడు పెదవి విరుస్తున్నారు. ఏం దేవుడో ఏదోలేండి, క్రైస్తవులం కాబట్టి చర్చిలకు వెళ్తున్నాం, బైబిల్ ఉంది కాబట్టి చదువుతున్నాం, ఏదో మనసును సంతృప్తి పరుచుకోవడానికి తప్ప ఆయన ఏం చేస్తాడండి? అన్నీ మనమే చేసుకోవాలి. ఆయన ఏం చేయగలడు? ఏంటండి మాటలు? ఆయన ఏమీ చేయలేకపోతే, ఆయన శక్తివంతుడు కాకపోతే, అలాంటప్పుడు ఆయనను మనం ఎందుకు ఆరాధించాలి? అలాంటప్పుడు ఆయనను మనం ఎందుకు నమ్ముకోవాలి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఆలోచన చేయాలని నేను ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఆదిలో ఆయన ఎలాగున్నాడో నేడు కూడా అలాగే ఉన్నాడు. కానీ మధ్యలో మానవులు కొన్ని మార్పు చేర్పులు చేసుకున్నారు. అది సత్యము కాదు. ప్రియులారా, ప్రవక్త చెప్తున్నాడు, దేవుని ఆత్మ ఆయన అటు కదిలించింది. లూకా సువార్తలో జరిగిన సంఘటనను దైవదాసుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తును తమ తల్లిదండ్రులుగా పిలువబడినటువంటి మరియ యోసేపులో ఆ పెంతెకోస్తు పండుగకు, లేకపోతే యెరూషలేములో జరిగేటటువంటి ఆ పండుగకు వారు కలిసి వెళ్ళారంట. చూడండి పండుగ విషయాలు. అప్పుడు యేసు వయస్సు 12 సంవత్సరాలు. అది మామూలు పండుగ కాదండోయ్, అది నేషనల్, జాతీయ పండుగ, ఆ దేశపు జాతీయ పండుగ. కాబట్టి ఆ ప్రజలందరూ కూడా ఆ పండుగలో పాల్గొంటే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటారనేది వారికి ఆనవాయితీ. కాబట్టి ఈ కోతకాలం యొక్క ప్రథమ ఫలములతో జనులు అక్కడికి వెళ్ళి ఆ పండుగలో పాల్గొనేవాళ్ళంట. కాబట్టి ఇక్కడ మరియా, ఆమె భర్త అయినటువంటి యోసేపు, ఈ చిన్న బాలుడైనటువంటి యేసు అంతా కలిసి ఆ యెరూషలేమునకు వెళ్ళారంట. ఆ పండుగలో అనేక దినాలు వారు యెరూషలేములో గడిపితే గొప్ప ఆశీర్వాదం అనుకున్నారు. తమతో ఉన్నటువంటి జనుల యందు వారు అక్కడ కలుసుకొని ఆ పండుగలో ఒకరినొకరు కలుసుకొని ముచ్చట్లు తిరుక్కున్నారండి. అసలు నిజంగా ఆ పండుగ అదే, అసలు వారు కోరుకున్న పండుగ అదే. అక్కడ ఆరాధించేది ఏమీ లేదు. కాబట్టి ఆ జనుల యందు మక్కువ గలవారే అక్కడ ఒకరితో ఒకరు పలకరించుకుంటా, ఆ బంధు ప్రీతితో అక్కడ కొనుక్కున్న వస్తువులను ఒకరొకరు చూపించుకుంటా, నేను ఇది కొన్నాను, అది కొన్నాను, అక్కడ అది చేశాను, ఇది చేశాను, ఈ పండుగలో ఈ కార్యం చేశాను, ఆ పండుగలో అది వండాను, ఇది వండాను, ఇలాగున ఊసులు పెట్టుకున్నారండి. ఊసులు పెట్టుకొని అక్కడ యేసయ్య ఎక్కడున్నాడో మర్చిపోయి వెళ్ళిపోయారండి. చూడండి, యేసయ్య ఎవరు? వాక్యం. ఈరోజు మనం అన్ని కార్యక్రమాలు చేసుకొని యేసును విడిచిపెట్టేశాం. యేసును విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? వాక్యం చెప్పేదాన్ని విడిచి
ఆచారాల వైపు మనం పరిగెడుతున్నాం. ఆ దినాలలో వారు ఉల్లసించు కార్యక్రమాలలో ఒక భాగంగా ఆ పండుగను వారు ఆచరించారు. ఈరోజు పండుగ అవసరంలే. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన మరి బలియాగము అన్నాడు. అదే కదా బలియాగము. వాళ్ళు అక్కడికి వెళ్ళి బలి అర్పించేవాడు. నిజ బలి ఎక్కడ? మన కొరకు మన ప్రభువు కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టాడండి. ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆయన అంగీకరించి మన ఎడల చేసిన దానికి కృతజ్ఞులమై ఆయన స్తుతించుటే తప్ప మనం చేయగలిగిన పండుగ ఇంకొకటి ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూడండి, వారు చక్కగా పండుగకు వెళ్ళారు, ఒకరినొకరు కలుసుకున్నారు, ఒకరినొకరు హత్తుకున్నారు, ఒకరినొకరు ఆ డంబాలు చెప్పుకున్నారు, మేము అది చేసామన్నారు, ఇది చేసామన్నారు, గ్రేట్ గ్రేట్ గ్రేట్. కానీ ఎవరు మర్చిపోయారు? యేసయ్యను మర్చిపోయారు. అంటే అర్థం ఏంటి? ఆయన ఆలయంలోనే ఉన్నాడు, అక్కడ తర్కిస్తున్నాడు, ఆయన వాక్యంతో నిలబడ్డాడు. కానీ ఆ వాక్యాన్ని విడిచి వీళ్ళు వెళ్ళిపోయారండి. ఏ వాక్యం తీసుకెళ్ళారో ఆ వాక్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు ఏ బైబిల్ పేరు చెప్పి ఇలాంటి ఆచారాలన్నీ చేస్తున్నారో పిల్లరా, దయచేసి ఈ కఠినమైన మాట కోసం మీరు బాధపడని అవసరం లేదు. కానీ అది సత్యమమ్మా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ యేసు ప్రభుని ఎలాగైతే మర్చిపోయారో, ఆయన్ని విడిచిపెట్టి ఎలాగైతే వారు ముందుకు సాగిపోయారో, ఇంటికి వెళ్ళేదాకా ఆయన్ని చూసుకోలేదో, ఈరోజు మీరు కూడా సాగిపోతున్నారు. అసలు సంగతి విడిచిపెట్టేశారు, వాక్యాన్ని విడిచిపెట్టేశారు, అన్నీ మర్చిపోయారు. మీ ఆచారాలే తప్ప నిజంగా గుండె మీద చేసుకొని చెప్పగలిగితే నిజమైన సంతోషం మీరు క్రీస్తునందు అనుభవిస్తున్నారా? ఆ పేరు చెప్పి తాత్కాలికమైన ఆనందాలను అనుభవిస్తున్నారు తప్ప నిజ ఆనందం, నిజ సూచన మీరు అనుభవించలేకపోతున్నారు. ప్రభు యొక్క స్వస్థతను అనుభవించలేకపోతున్నారు. ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు. దేవుని రాజ్యం అంటే భోజనం కాదని, దేవుని రాజ్యం అంటే పానం కాదని, దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యొక్క ఆనందమని గ్రహించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మన రక్త సంబంధీకుల మధ్య, బంధువులు మధ్య ప్రియులరా, మనము ఎంతో సంతోషము యొక్క భావనను చూసేటటువంటి సందర్భం ఎప్పుడొస్తుందంటే, ఇలాంటి పండుగల పేరును అడ్డం పెట్టుకొని బంధువులందరూ ఆ పండుగ పేరిట కలుసుకుంటూ ఉంటారు. అవునా? కాబట్టి అది ఒక సంబరపడేటటువంటి కార్యమే కానీ క్రీస్తుతో ఉండే కార్యము కాదు. కాబట్టి ఆచారబద్ధంగా సంఘాలకు వెళ్ళటం, ఆచారబద్ధంగా ఆ యొక్క బోధనలు వినటం, ఇదంతా కూడా ఒక గందరగోళంలోనికి నేను తీసుకుని వెళ్తుంది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ గమనిస్తే ఆ తర్వాత ఈ బంధువులందరూ కూడా వారి వారి సంఘ క్రమాలను గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఒకడేమో మెథడిస్ట్ అని, ఒకడేమో బాప్టిస్ట్ అని, ఒకడేమో పెంతెకోస్తు అని, ఒకడేమో బ్రదరన్ అని. అబ్బా, మా ఊరిలో బ్రహ్మాండంగా చేసాం, మా సంఘంలో ఇంకా గొప్పగా చేసాం, అక్కడ అది చేసాం, ఇక్కడ ఇది చేసాం. అయ్యే తప్ప క్రీస్తును నువ్వు అనుభవించావా? నీ వ్యక్తిగత జీవితంలో నీకంటూ దేవునికి ఏదైనా స్థానం ఉందా? ఎప్పుడైనా ఆయన నీతో మాట్లాడటానికి అవకాశం ఇచ్చావా? నిజంగా ఆయన యొక్క ఆ సమాధానమును నీ హృదయంలో కలిగి ఉన్నావా అంటే నో. చర్చిల మీద ఆధారపడటమే, పాస్టర్ మీద ఆధారపడటమే, ఎవరో చెప్పేదాని మీద ఆధారపడటమే. కానీ వ్యక్తిగత జీవితంలో ఆయనను కలుసుకున్న, ఆయనతో గడిపిన సందర్భము లేనే లేదు. అందరికని నేను అంటలా, కొందరికి. గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు దేవుని పేరు చెప్పి ఆయన కలుసుకోవాలని సంఘాలకు వెళ్తున్నారు, ఆయన కలుసుకోవాలని పండగలు చేస్తున్నారు, ఆయన సంతోషపెట్టాలని ఏదేదో చేస్తున్నారు. కానీ నిజ సంతోషం లేకుండా అక్కడి నుండి దుఃఖంతోనే మళ్ళొచ్చున్నారు. ఎందుకంటే దేవుడు అక్కడ లేడు, మళ్ళీ ఆయన వెతుకుతూ వెళ్ళాల్సిందే.
ఆయన ఎక్కడ దొరుకుతాడండి? తన వాక్యంలోనే దొరుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా భక్తి లేదని నేను చెప్పనండి. పైకి భక్తి గలవారిగా వారు ఎంత చక్కని ఆరాధనలు చేస్తున్నారో, ఎంత చక్కని కార్యక్రమాలను సిద్ధపరుచుకుంటున్నారో, కానీ ఎప్పుడైనా ఒక స్త్రీ అసహ్యమైన వస్త్రాలతో, అది ఫ్యాషన్ అని చెప్పి మందిరానికి వస్తే ఖండిస్తున్నారా? లేఖనం ఇలా చెప్తుంది, తల్లి నువ్వు అలా రాకూడదని చెప్తున్నారా? స్త్రీ పురుషుని వేషం వేయకూడదని బైబిల్ చెప్తుంది. అయ్యా ఫ్యాషన్ అండి, అప్పుడు వేయకూడదు, ఇప్పుడు వేయచ్చు. ఎవడు చెప్పాడు? ఆదిలో అలా లేదే. ఆదిలో ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. దేవుని స్తోత్రం. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీకు ఇష్టం వచ్చినట్టుగా మార్చుకోవటం కాదు లేఖనాన్ని. కాబట్టి ఆ జుట్టు కత్తిరించుకోవటం, పొట్టి జాకెట్లు వేసుకోవటం, శరీరం అంతా కనపడేటట్టుగా ప్రవర్తించటం, ఆ చర్చిలో వచ్చి వెకిలి డ్యాన్సులు వేయటం, అదే పిచ్చ సంగీతం, అధిక డ్రమ్స్ వాయించుకోవటం, ఉద్రేకతలు, గందరగోళం. ఏంటండి భజన? నిజమైన ఆరాధన అది? నో, అది కేవలం సినీ పక్కీలో చేసేటటువంటి గందరగోళ పరిస్థితి. మోషే వాక్యంతో ఉన్నాడు, అహరోను మిగతా గుంపు సంబరాలు చేసుకుంటున్నారు, శబ్దాలు వినపడుతున్నాయంట కింద. దేవుని కోపం రగులుకుంది, జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఏదో కేకలు వేసి, అరుపులు అరిసి, వీధుల్లో పరిగెత్తి 100 మంది జనాలు గుమిగూడి ఏదేదో చేసినంత మాత్రాన అది దేవుని ఎడల సంతోషం కానే కాదండి. దేవుని ఎడల సంతోషం అంటే వాక్యంతో సత్యంతో నడవటం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నిజంగా దేవుని వాక్యంతో నిలబడిన వాడు సిగ్గుపడడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం చూసేదంతా కూడా గందరగోళ పరిస్థితి. ఈరోజు క్రైస్తవ్యం ఫ్యాషన్ అయిపోయిందండి. ఏంటంటే చర్చిలో ఒకలాగా, చర్చి బయట ఒకలాగా ఉంటున్నారు. కానీ నిజమైన క్రైస్తవుడు చర్చిలో ఎంత సంతోషంగా ఉంటాడో బయట కూడా అంతే సంతోషంగా ఉంటాడు. చర్చిలో దేవుని ఎలా స్తుతిస్తాడో బయట కూడా అలాగే స్తుతిస్తాడు. చర్చిలో ఎంత నమ్మకంగా ఉంటాడో బయట కూడా అంతే నమ్మకంగా ఉంటాడు. చర్చిలో ఎంత యథార్థంగా ఉంటాడో బయట కూడా అంతే యథార్థంగా ఉంటాడు. చర్చిలో ఆత్మతో, సత్యంతో, సంతోష సమాధానాలతో ఎలా ఆరాధిస్తాడో బయట కూడా ప్రభు యొక్క సన్నిధి కలిగినప్పుడు అలాగే ఆరాధిస్తాడు. అల్లరితో కూడిన కేకలు కాదు, అరుపులు కాదు, గందరగోళాలు కాదు, గుమిగూడటాలు కాదు, డ్రమ్ములు వాయించటాలు కాదు, అవి కాదండి. వాక్య సత్యం, వాక్యము బయలుపడినప్పుడు, ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు వారి ఆనందం పట్టజాలనిది. సిగ్గుపడరు వారు, ఎవరిని ఖాతరు చేయరు, వారు ఎవరిని కూడా చూడరు. కారణం ప్రభు వైపే వారు చూస్తారు కాబట్టి ఆ ఆనందం వారిలో నుండి ఉబికి వెళుతూ ఉందండి. దేవుని స్తోత్రం. అది నిజమైన సంతోషం. దేవుని స్తోత్రం. చాలామంది నిజ సేవకులు ప్రవక్త అంటాడు, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వారానికి కొంచెం ధనంతో వారు బ్రతుకుచు వెల్లదీస్తూ సువార్త బోధించుట యందు ఆసక్తి కలిగి ఉన్నారంట. ఆమెన్. అయితే చాలామంది ఈరోజు దేవుని పేరిట ఏంటండి, ఖరీదైన, సుఖవంతమైన, విలాసవంతమైన జీవితాన్ని వెల్లదీస్తూ ఉన్నారు. చూసారా? చూడండి, నిజంగా అది సంతోషమా? దేవుని కోసం వారు ఏ శ్రమ పొందుతున్నారు? వారెంతో నిజంగా లోక సంబంధమైన ఈవులను చూసి సంతోషంగా ఫీల్ అవుతున్నారు. నో, వారి కారులను బట్టి సంతోషం, వారి భవనాలను బట్టి సంతోషం, వారి యొక్క పెద్ద చర్చీలను బట్టి సంతోషం, వారికి వచ్చే గొప్ప గొప్ప సంఘ విశ్వాసులను బట్టి సంతోషం. అది కాదండి. కాళ్ళకు చెప్పులు లేవు, ఎంతో బాధ, వ్యధ, ఆకలి మంట, అయినా కూడా ప్రభు కోసం వెళ్తున్నారే,
అది నిజమైన సంతోషం. ఏమున్నా లేకున్నా వాక్యం కోసం, దేవుని యొక్క కార్యం కోసం ముందుకు వెళ్తున్నారే, ఎల్లవేళలా వెళ్తున్నారే, అది నిజమైన సంతోషం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, చాలామంది ప్రజలకి ఒక అలవాటు నేర్పేశారు. ఏమని నేర్పారంటే ఆయన పేరిట తిని త్రాగటమే ఆనందం అని, వస్త్రాలు ధరించటమే ఆనందం అని, విలాసవంతంగా బ్రతకటమే ఆనందం అని, గొప్ప గొప్ప భవనాలు కట్టుకోవటమే ఆనందం అని. మరి పరలోక రాజ్యం గురించి నువ్వు ఎలా బోధిస్తావు? అసలు అవతల గట్టుకు వెళ్ళే విషయాలు ఎప్పుడన్నా బోధిస్తున్నారు చర్చిల్లో? నో. యువతల గట్టులో మనం బతుకున్నాం, సంబరాలు చేద్దాం, పోయేవాడు పోతాడు. కానే కాదండి, కానే కాదు. ఆదిలో అలా జరగలే. వారు ఒక నిశ్చయతతో ఉన్నారు, వారు పట్టుదలతో ఉన్నారు, ఏక మనస్సుతో ఎడతెగక వారు దేవుని ఆరాధిస్తున్న ఎడతెగక ఏక హృదయంతో ఏక మనస్సుతో. మరి ఈరోజు ఏదండి? ఆనాటి అపోస్తుల యొక్క బీజం ఏది? కొంతమంది అపోస్తులు బోధ అంటున్నారు, దానికి భిన్నంగా ఉన్నారు. అంత్యకాలంలో, ఈ కడవరి కాలంలో, ఈ గడియ యొక్క వర్తమానము అని చెప్తున్నారు. కానీ ఆ క్రియ ఉందా? ఆనాటి భక్తి, ఆనాటి పట్టుదల, ఆనాటి ఏకత్వం, ఆనాటి సమాధానం, ఆనాటి వాక్య సంతోషం ఉందా ఈరోజు? నో, లేదండి, లేదు. అది ఎప్పుడో పోగొట్టుకున్నాం మనం, ఎప్పుడో పోగొట్టుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదిలో అలాగూ లేదండి, ఆదిలో అలాగూ లేదు. వారు మనం ఎంత సంపాదించుకున్నామని ఆనందించలే, ఎన్ని ఇల్లులు కట్టుకున్నామని ఆనందించలే, ఎంత విలాసవంతంగా ఉన్నామని ఆనందించలే, ఎంత శ్రేష్టమైన ఆహారం తిన్నాం, ఎంత శ్రేష్టమైన వస్త్రాలు కట్టుకున్నామని ఆనందించలే. వారు దేవుని కార్యాలను బట్టి ఆనందించారు, దేవుని వాక్యాన్ని బట్టి ఆనందించారు, దేవుని ఆత్మను బట్టి ఆనందించారు, దేవుని శక్తిని బట్టి ఆనందించారు, దేవునితో ఉండుటను బట్టి ఆనందించారు. ఆయన యందు ఎడతెగక వారు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఆ పెంతెకోస్తు పండగ దగ్గర ఎలాగైతే విడిచిపెట్టేశారో, ఈరోజు కూడా మరియ యోసేపులు విడిచినట్టుగా ఈరోజు ఆచారాలను చూసుకొని అసలైన వాక్యాన్ని మనం విడిచిపెడితే ఎంత హీనమైన స్థితిలో ఉన్నామో, ఎంత విలువైనది మనం పోగొట్టుకున్నామో ఆలోచన చేయాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈనాటి మత శాఖలు, సంఘాలు వారి చర్చిల వైపే ప్రజలను తిప్పుతున్నారు, కానీ వాక్యం వైపు తిప్పట్లేదండి. ప్రభు అన్నాడు ఈ లోకంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం మీరు చదువుకుని, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలో, మీరు నాలోనే నిలిచి ఉండాలి, నాలోనే నిలిచి ఉండాలి. కాబట్టి మరి ఎక్కువగా మీరు ఫలించాలని నేను కోరుచున్నాను అన్నాడు. ఒక తీగ జీవం కలిగిన దానిలో నుండి బయటకు వస్తే అదే జీవంతో పాటు మరొక తీగ కూడా వస్తుందండి. అంతేగాని ఆ జీవము ఆ తీగల్లోనికి వెళ్ళినప్పుడు తీగలన్నీ ఒకటే ఫలాలు ఇస్తాయి. ఒక తీగ పక్కకి వెళ్ళి వేరొక ఫలం ఇవ్వదు, మరొక తీగ పక్కకి వెళ్ళి వేరొక ఫలం ఇవ్వదు. అది నిజంగా ద్రాక్షలో నుంచే వస్తే అన్ని తీగల్లో అదే సారం ఉంటుంది, అన్ని తీగల్లో అదే జీవం ఉంటుంది. అంతేగాని బాప్టిస్ట్ జీవం వేరు, పెంతెకోస్తు జీవం వేరు, బ్రదరన్ జీవం వేరు, మరొక జీవం వేరు. ఎలా అవుతుందండి ప్రియులారా? మీరు దయచేసి గమనించండి, దేని జీవం దానికి వేరువేరుగా ఎలా ఉంటుంది? దయచేసి గమనించాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన ద్రాక్షావల్లి క్రీస్తు. మనం క్రీస్తులో ఉన్నట్లయితే కాలాలు మారినా, తరాలు మారినా అదే ఫలాలు మనం ఫలిస్తాము, అదే జీవాన్ని మనం కలిగి ఉంటాం ప్రియులారా. ఒక కొమ్మకి మరో కొమ్మకి ఏమి తేడా ఉండదో, ఒక కొమ్మలో ఏ జీవమైతే ఉందో తర్వాత వచ్చే కొమ్మలో కూడా అదే జీవం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ద్రాక్షావల్లిని, మీరే తీగలు అన్నప్పుడు మొదటి ద్రాక్షావల్లిలో ఆ అసలు జీవంలో ఆ సంతోషం, ఆ ప్రేమ, ఆ నమ్మకత్వం, ఆ వరాలు చూడండి.
ఈ అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుట, ఆ జీవము ఆ మొదటి ద్రాక్షావల్లిలో ఏ జీవమైతే ఉంటుందో చివరి తీగలో కూడా అదే జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అయితే ఒక తీగలో ఒకలాగా, మరొక తీగలో మరొకలాగా, మరొక తీగలో మరొకలాగా మార్పులు వస్తున్నాయంటే ఆ జీవంలో ఏదో తేడా ఉంది. ఆ జీవంలో ఏదో తేడా ఉంది ప్రియులారా. అంటే సత్యం ఒకవైపు, మీరు మరోవైపు వెళ్ళిపోతున్నారేమో ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏదైతే చేశాడో ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తాడు. కాబట్టి ప్రియులారా, అలా గనుక నువ్వు నమ్మనట్లయితే నీలో ఏదో పొరపాటు ఉంది. ఆదిలో ఉన్న జీవము చివరికి కూడా అలాగే ఉంటుంది. ఆదిలో అలా ఉండి మధ్యలో ఇంకొకలాగా ఉందంటే తేడా ఏదో ఉందండి. ప్రారంభంలో ఒకలాగుండి చివరిలో ఇంకొకలాగా వస్తున్నావంటే తేడా ఎక్కడో కల్తీ కలిసిందండి. వ్యవహారం కల్తీ కలిసింది. అర్థమైందా మీకు? వాక్యములో ఎన్నడూ కూడా వాక్యంలో కల్తీ లేదు. దేవుని స్తోత్రం. వాక్యము సత్యమై ఉన్నది. ఆ రోజు దేవుడు చేశాడంటే ఈరోజు కూడా దేవుడు చేశాడు. లేదండి, బైబిల్లో ముంచుట బాప్తిజం ఉంది, కానీ దేవుడు నాకు ప్రత్యక్షతనిచ్చాడు చిలకరించే బాప్తిజం అని. ఎలా సాధ్యమండి? ఆదిలో ఆ జీవంలో అది ఉంటే కడవరలో ఎలా మార్పులు కలుగుతాయి? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మార్చుకుంటున్నారంతే. ఆదిలో అలా లేదు. ఆదిలో యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇస్తే ఆరంభంలో అపోస్తులు, మనమేమో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆదిలో అలా లేదే. అపోస్తులు ఎలాగైతే మనకి నేర్పారో మనం అలా చేయటాన్ని విడిచిపెట్టినప్పుడు జీవాన్ని మనం కోల్పోయినట్టే. కాబట్టి పిల్లరా, ఏదో మనం ఆచారబద్ధంగా వెళ్ళటం అదే సంతృప్తి అనుకుంటే చాలా తప్పులో ఉన్నట్టే. కాబట్టి సంఘంలోనికి వెళ్ళి మన కుడి చేతిని వేరొక సోదరునికి ఇచ్చి మనమంతా ఒక సంఘస్థులం, మనమంతా ఒక కుటుంబం, మనం ఒకటే అని సంబరపడిపోయామనుకోండి. కానీ వాక్యం అలా లేదు. యేసుప్రభు అంటాడు, అప్పుడు అలా లేదయ్యా, చెయ్యి కలిపినంత మాత్రం నువ్వు తిరిగి జన్మించట కాదు, నువ్వు వాక్యంతో జన్మించు. వాక్యము మిమ్మల్ని ఒకటి చేయాలి, కానీ చేతులు కాదు, షేక్ హ్యాండ్స్ కాదు, సంఘ సభ్యత్వం కాదు, సంఘ సహవాసాలు కాదు మిమ్మల్ని ఒకటి చేసేది. మనల్ని ఒకటి చేసేది దేవుని వాక్యము మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఆదిలో ఆయన ఏదైతే చేశాడో చివరిలో కూడా ఆయన అదే చేస్తాడు. కాబట్టి మనం ఎక్కడ మిస్ అయిపోయామో ఆ చోటికి మనం ఖచ్చితంగా రావాలి. ఆ సూచక్రియలు, అద్భుతాలు, ఆ గొప్ప కార్యాలు ఈరోజు నీలో కనపడట్లేదంటే సంథింగ్ ఈజ్ మిస్టేకెన్, ఏదో జరిగింది. సంథింగ్ ఈజ్ మిస్టేకెన్, ఖచ్చితమైన మిస్టేక్ ఏదో ఉంది. కాబట్టి ప్రియులారా, వెళ్ళండి, ఆ మొదటి ఉద్యోగం దగ్గరికి రావాలి, ఆ పెంతెకోస్తు అనుభవం రావాలి, ఆ మేడగది అనుభవం రావాలి, మళ్ళీ ఆరంభంలోకి రావాలి. ఆ మొదటి ప్రేమను మనం కనుగొనాలి, మొదటి శక్తి యొద్దకు మనం రావాలి. అవన్నీ విడిచిపెట్టేస్తేనే ఆచారాలు వస్తాయండోయ్. శక్తి ఉంటే ఆ శక్తి మీదే మనం ఉంటాం, అంతేగాని ఆచారాల్లోకి మనం వెళ్ళాం. కాబట్టి ప్రియులారా, చాలామంది ప్రజలను ఆకట్టుకునేటటువంటి కార్యక్రమాల వైపు తిరిగేశారు. ఎలా తిరిగారంటే, ఒకప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది హాలీవుడ్. ఈ హాలీవుడ్ ప్రకారం ఆ సినీ పక్కీలో ప్రజలను ఆకర్షించే విధానాన్ని ఎన్నుకున్నారు. ఆ తర్వాత టెలివిజన్స్ వచ్చాయి. ఆ టెలివిజన్ ప్రసారాలు చేసుకుంటూ అలాగూ ప్రజలను ఆకట్టుకోవటమే పనిగా పెట్టుకున్నారు. ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియాలో ప్రజలు ఏది ఇష్టపడుతున్నారో ఆ టాపిక్ తీసుకుంటున్నారండి. దేవునికి ఇష్టమైన వాక్యం కాదు. దేవునికి ఇష్టమే. కొన్నిసార్లు నేను ఏదో చెప్పాలనుకుంటాను,
ఏదో సిద్ధపరుచుకుంటాను కూడా, అక్కడికి వెళ్ళి అదే చెప్పాలనుకున్నాను, కానీ దేవుడు అది చెప్పడండి. నేను అనుకున్నది దేవుడు చెప్పాడు, ఆయన చెప్పాలనుకున్నది ఆయన చెప్తాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అనుకుంటాను, ప్రభా నీ చిత్తమే జరుగును గాక, నా చిత్తం ఏనాడు కూడా నెరవేరటానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు ఆ సోషల్ మీడియాలో ప్రజలకు ఇష్టమైనట్టుగా ఆ సినీ పక్కీలో వాళ్ళని ఆకర్షించే విధానంగా వారిని ఏదో ఒక నూతనమైన విషయం చెప్పుకుంటూ, లేఖనంలో ఉన్నా లేకపోయినా ఏదోదో చెప్పుకుంటూ ప్రజలను ఉర్రూతలు ఊగించాలని చూస్తున్నారు. కానీ దేవుడు ఏది చెప్తున్నాడు టైం ఇస్తున్నారా? చెప్పరు. వాళ్ళ సంఘ సిద్ధాంతాలు చెప్తారు, వాళ్ళ సంఘ పద్ధతులు చెప్తారు. కానీ వారిని ఒక రోగి దగ్గరికి తీసుకెళ్ళి నీ వలన కలిగిన దైవశక్తి ఏదైనా ఉందేమో చూడయ్యా అని అంటే, మా సంఘంలో స్వస్థతలు లేవు అని చెప్పి వెళ్ళిపోతారు. పోనీ ఇంకొకరిని తీసుకెళ్తే అతని హృదయాన్ని దేవుని వైపు త్రిప్పటానికి తగిన వాక్యం బోధించయ్యా అని అంటే, లేదు లేదు మేము భాషలు మాట్లాడతాం అంతవరకే, వాళ్ళకి అర్థమైతే అర్థం అవని, అర్థం కాకపోతే అర్థం కాకపోని అంతే. అవునా? మరి కొందరు స్వస్థతలు మాత్రమే చేస్తాం, రక్షణలోకి నడిపించడం మా వల్ల కాదు. ఇదేంటండి? అన్నీ కలిసి పని చేయాలి, కానీ ఒకడేమో ఒకటి తీసుకుంటాడు, ఇంకొకడేమో ఇంకొకటి తీసుకుంటాడు. అది ఎలా సాధ్యమవుద్ది? జీవం అంటే అంతా ఒక్కటే. ఆదిలో అలాగూ లేదు కదా. ఆదిలో ఆయన ఎలాగైతే చేశాడో ఈ కడవరి దినాలలో కూడా మళ్ళీ అలాగే ఉండాలి. అయితే మధ్యలో ఏమొచ్చిందండి తేడా? రకరకాలైన చెడ్డ తీగలు మొలిచాయి. అవే సిద్ధాంతాలు, అవే బోధలు, అవే సంఘ శాఖలు, ఇవన్నీ కూడా కలుషిత మొక్కలండి, కలుపు మొక్కలు. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ కూడా లేఖనంలో లేనివన్నీ చేస్తున్నారు. ఆయన రొట్టెను విరిచి ఇస్తే ఈరోజేమో ట్యాబ్లెట్లు ఇచ్చినట్టుగా రొట్టె ముక్కలు ఇస్తారా? ఒకే పాత్రలోని తాగితే ఎవడి పాత్ర వాడికి ఇస్తారా జోబులో పెట్టుకొని వెళ్ళిపోవటానికి. కొంతమంది ఏమో పగటిపూట బల్ల విరుస్తారు. లేఖనం ఎలా చెప్పిందో దానికి భిన్నమైనవన్నీ చేసి, ఇది మా ఆచారం అంటే ఎలా? ఆదిలో అలా లేదే. ఆనాటి అపోస్తులు ఆశీర్వాదకరంగా ఉన్నారంటే వారు పునరుద్ధాన బలముతో, శక్తితో పరిచర్య చేశారంటే, వారి పరిచర్యకు దేవుడు రుజువు చేస్తూ అనేక అద్భుతాలు, సూచక్రియలు చేశాడంటే కారణం వారి మధ్య దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ వాక్యంతోనే ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే చక్కని సంగీతాలు, ఎంతో నైపుణ్యంగా వాయించటం, ఆ సంగీతం ద్వారా ప్రజలను ఉర్రూతలూగించటం. కాబట్టి ప్రియులారా, ఇదంతా కూడా దైవ సంబంధమైనదేనా? ఇప్పుడు సంగీతాన్ని ప్రేమించేవాడు ఆ ప్రదర్శనకి వెళ్తాడు, పాటలను ప్రేమించేవాడు ఆ పాటలను బట్టి ఉత్తేజితులు అవుతారు. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే దాన్ని బట్టి మనం ఏం సాధిస్తున్నామో మనకు అర్థం కావాలి. ప్రియులారా, మనుషులు ఒక వెర్రితనంలో ఉన్నారండి. ఏదో ఆడంబరాలు, ఏదో సంతోషాలు, ఒక తాత్కాలికమైన ఒక ఉద్రేకతలో వెళితే నిజంగా దేవుని యొక్క శ్రేష్టమైన సంతోషాన్ని మనము అనుభవించలేమో. కాబట్టి లోక మెప్పుతో మనకు పని లేదు. పరిశుద్ధాత్మ అనే నిజమైన బోధకుడు మనకు కావాలి. ఆయన యొక్క వాక్యము మనలను ఏదో ఉర్రూతలూగించట్లేదండి. ఆయన వాక్యము మనలను ఆయన యొద్దకు చేర్చుకుంటుంది. దేవునికి స్తోత్రం. వాక్యమే మనలను రూపాంతరపరుస్తుంది. ఆ వాక్యమే మనలను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఆ వాక్యమే మనలను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. కాబట్టి లేఖనం చెప్తుంది, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు వెంబడించును. సంగీతాలు కాదు, ఆహ్లాదకరాలు కాదు, గందరగోళాలు కాదు, వెర్రి పాటలు కాదు, వెర్రి చిందులు కాదు,
ఏం వెంబడిస్తుందంటే సూచక క్రియ. కాబట్టి ఇది ఆజ్ఞ. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మరి ఏం చేయాలో? మొదటి క్రమం నమ్మాల. నమ్మి క్రీస్తు యేసులోనికి వారు బాప్తిజమం పొందాల. కాబట్టి శిక్ష మనకు పనిలేదు. నమ్మని వారికి ఎలాగో శిక్ష విధించబడుతుంది. అయితే నమ్మిన వారు నమ్మని వారికి మధ్య ఒక తేడా ఉంది. అదేంటో తెలుసా? నమ్మిన వారిలో సూచక క్రియలు కనబడతాయి, అనగా దైవ శక్తి విడుదల అవుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆదిలో ఆయన ఏదైతే చేశాడో అదే కార్యాలు ఆయన అంతము వరకు చేస్తాడు. కాబట్టి మనం చూస్తే నా నామమున దయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు వారు మాట్లాడతారు, మరణకరమైనది ఏది త్రాగినను మనకి హాని జరగదు, వారు రోగుల మీద చేతులుంచగా స్వస్థపడుదురు. ఆదిలో అలా ఉంది. ఆదిలో ఆ గొప్ప కార్యాలు జరిగాయి. ఈరోజు ఏదండి? ఈరోజు ఏది? ప్రపంచమంతా సైలెంట్ అయిపోయింది. సేవకులందరూ సైలెంట్ అయిపోయారు. వాళ్ళు వణుకుతున్నారు, మనం వణుకుతున్నాం. అవిశ్వాసి వణుకుతున్నాడు, విశ్వాసి వణుకుతున్నాడు, సేవకుడు వణుకుతున్నాడు. కారణం శక్తి లేకపోవటమేనండి. ఎర్ర సముద్రం ఎగిసిపడుతుంటే మోషే ఏడుతున్నాడు, జనులు ఏడుతున్నారు, అందరూ ఏడుతున్నారు. కానీ ప్రభు అన్నాడు, వై ఆర్ యు క్రై? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ నోటిలో నా మాట లేదా? నీ నోటిలో నా మాట లేదా? నా శక్తి లేదా? నన్ను నిర్వీర్యునిగా నువ్వు భావించావా? నువ్వు పలుకు, నువ్వు పలికింది జరుగుద్ది అని ప్రభు చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిలో ఆయన గొప్ప కార్యాలు చేస్తే ఈరోజు చేయడా? ఈ దీన చిన్న పరిచర్యలో నమ్మకంగా మేము సాగుతున్నప్పుడు గ్లోరీ, ఆ దేవునికి మహిమ. ఆయన ఈరోజు కూడా అదే కార్యాలు ఈ చిన్న పరిచర్య ద్వారా చేస్తున్నాడు. ఘనత కోసం కాదు, ఆయన నామ మహిమ కోసం. కాబట్టి ఎటు చూసిన శత్రువు వస్తుంది, వ్యాధులు, చాలా చాలా ఘోర కార్యాలు. ఈరోజు గొప్ప చర్చిలు ఉన్నాయి, గొప్ప డినామినేషన్లు ఉన్నాయి, గొప్ప శాఖలు ఉన్నాయి, గొప్ప వినోద కార్యక్రమాలు ఉన్నాయి. కానీ శత్రువు వచ్చినప్పుడు చేతులు ముడుచుకొని కూర్చొని ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరులరా, శత్రువుని ఎదుర్కొనగలిగిన శక్తి ఉందా? సాతాన్ని ఎదుర్కోగలిగిన శక్తి ఉందా? క్రీస్తు రాకడలో మధ్యాకాశములో ఆయన కలుసుకోవటానికి నీ సంఘ శాఖలు ఉపయోగపడవు, నీ యొక్క సిద్ధాంతాలు ఉపయోగపడవు, నీ యొక్క మానవ తలంపు ఉపయోగపడదో. మీరు నమ్ముకున్న మీ ఆలయాలు దేవుని రాజ్యంలోకి నిన్ను తీసుకెళ్ళవు. నిన్ను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళేది వాక్యమే. మొదటిలో దేవుని వాక్యం ఎలాగైతే ఉందో కడవరిలో కూడా అదే వాక్యం ఉంటుంది. సిద్ధాంతాలకు వేరుగా వాక్యం కనబడిందా? సిద్ధాంతాలను విడిచిపెట్టండి. నీ సంఘానికి వేరుగా వాక్యం వెళ్తుందా? దాన్ని విడిచిపెట్టండి. మీరు చెప్పే సేవకులు వాక్య విరోధులుగా ఉన్నారా? వారిని విడిచిపెట్టండి. ఈ లోకంలో వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని విడిచిపెట్టండి. వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మీరు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగా నమ్మండి. ఆరంభంలో వాక్యం ఏదైతే చెప్పిందో చివరి వరకు దాన్నే నమ్మండి. మానవ పద్ధతులని తెలిసాయా? అక్కడి నుండి పారిపోండి. దేవుని వాక్యం దగ్గరికి రండి. వాక్యము మిమ్మలను సర్వసత్యంలోకి నడిపిస్తుంది, శక్తి గల వారిగా చేస్తుంది. అదే శక్తి, అదే కాంతి, అదే అనుభవం, అదే యొక్క దేవుని యొక్క ప్రభావం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. హల్లెలూయా. మనమందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ వైపు మా చేతులు ఎత్తుచున్నాము నాయన. ఆదిలో మీరు ఎలాగైతే చేశారో కడవరి దినాల్లో కూడా అలాగే చేస్తారు. మీరు మార్పు లేని దేవుడు నాయన. నీవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నావు ప్రభువా. ఈ లేఖనం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడారు. నీ దాసుడు ఆ దినాల్లో బోధించిన దాన్ని ఈరోజు కూడా మా కంటి ముందు తేటగా ఉంది నాయన.
ఈరోజు మేము చూస్తున్నదంతా నిజ సంతోషం కాదని మాకు అర్థమైపోయింది. నిజ సంతోషం నీ లేఖనంలో ఉంది నాయనా, నీ పాద సన్నిధిలో ఉంది నాయనా, నీ సత్యములో ఉంది ప్రభువా. నీ వాక్యమే సత్యం. దాన్ని మేము గట్టిగా పట్టుకుంటే చాలు. మా సంఘ శాఖలు మమ్మల్ని తీసుకెళ్ళావు నాయనా, మా చర్చి విధానాలు మమ్మల్ని తీసుకెళ్ళావు, లోక కట్టుబాట్లు మమ్మల్ని తీసుకెళ్ళావు, లోక ఆచారాలు, లోక పండుగలు మమ్మల్ని నీ రాజ్యానికి తీసుకెళ్ళావు. నీవు చెప్పిన నీ వాక్యమే, ఆదిలో ఉన్న వాక్యమే, సర్వసత్యమైన వాక్యమే మమ్మల్ని నీ యొద్ద చేరుస్తుంది. అలాగూ వాక్యానుసారులుగా మమ్మల్ని మార్చండి. ఈ యొక్క వాక్యాన్ని విన్న నీ బిడ్డలను కూడా సర్వసత్యములోనికి నడిపించమని, నీ రాకడకు సంసిద్ధపరిచి నీతో కూడా యుగయుగాలు జీవించే కృప దయచేయమని ఆ ప్రార్థన మీ సన్నిధిలో అంగీకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము.